నేపాల్ ప్రెసెంట్ అల్లకల్లోలంగా ఉంది. దేశంలో ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. 2025 లో నేపాల్ లో జెన్జీ అనే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. అది ఇప్పుడు పీక్ లో ఉంది. ఇది ఏదో స్పాంటేనియస్ గా ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయింది కాదు. కొన్ని సంవత్సరాలుగా బిల్డ్ అవుతున్న డిసాటిస్ఫాక్షన్, ఫ్రస్ట్రేషన్ వల్ల ఏర్పడింది. యూత్ అన్ఎంప్లాయ్మెంట్, ఇంకా అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పొలిటికల్ కరప్షన్ వల్ల విసిగిపోయారు. ఇవన్నీ కలిసి సింపుల్ గా చెప్పాలి అంటే ఒక సైలెంట్ ప్రెషర్ కుక్కర్ లా పనిచేసాయి. ఇంతకీ జెన్జీ అంటే జనరేషన్ జెడ్. 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళు జెన్జీ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళు పెరిగింది డిజిటల్ ఏజ్ లో. అంటే మీకు తెలిసే ఉంటుంది, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా ఎవల్యూషన్ అంతా అప్పుడే స్టార్ట్ అవుతున్న టైం అది. ఇక్కడ జెన్జీ అంటే ఓన్లీ నేపాలీస్ నే అనట్లేదు. వరల్డ్ లో ఏ కంట్రీ అయినా ఎవరైనా సరే ఈ ఇయర్స్ మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ జెన్జీ అనే అంటారు. ఈ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే నేపాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఈ జెన్జీ ఆరోపణలు స్టార్ట్ చేసింది. అక్కడ పొలిటీషియన్స్, వాళ్ళ పిల్లలు ఇంకా రిలేటివ్స్ ప్రజల డబ్బుతో లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నారని వీడియోస్ ని వైరల్ చేశారు. బట్ కామన్ పీపుల్ మాత్రం అన్ఎంప్లాయ్మెంట్ లాంటి వాటితో చాలా కష్టంలో ఉన్నా పట్టించుకోవట్లేదని నెపోకిడ్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ చాలా ట్రెండ్ అయ్యాయి. పొలిటికల్ పార్టీస్ రిపీటెడ్ గా ప్రామిసెస్ చేస్తూ వాటిని అమలు చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాయని, తమను మోసం చేస్తున్నాయని ఫీల్ అయ్యారు. అందుకే అధికారంలో ఉన్న పొలిటీషియన్స్ హౌసెస్ ని సరౌండ్ చేశారు. అలాగే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్ ఇంకా మాజీలుగా ఉన్న చాలా మంది హౌసెస్ ని సరౌండ్ చేసి దాడులు చేశారు. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ప్రెసెంట్ అధికారంలో ఉన్న వాళ్ళ మీద మాత్రమే కాదు, ఇంతవరకు పరిపాలించిన అందరి మీద వీళ్ళ కోపం ఉంది. ఒక పక్క ఇంత గందరగోళం జరుగుతుంటే ఇదే ఛాన్స్ అనుకుని అక్కడ జైల్స్ లో ఉన్న 7,000 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, రెడిట్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా జెన్జీ ఒక కలెక్టివ్ ఐడెంటిటీ బిల్డ్ చేసుకుంది. మీమ్స్, సెటైర్స్ అండ్ షార్ట్ వీడియోస్ ద్వారా వాళ్ళకు ఉన్న కోపం అంతా ఎక్స్ప్రెస్ చేయడం మొదలైంది. డిగ్రీస్ ఉన్న జాబ్స్ లేవు, యూత్ కి స్కిల్ బేస్డ్ ఎకానమీలో ప్లేస్ లేదు. పెద్దలు చెప్పే పేషెన్స్ ఫిలాసఫీ జెన్జీకి అవుట్డేటెడ్ గా అనిపించిందేమో. 2025 జాన్ లో కాఠ్మండూలో జరిగిన ఒక వైరల్ వీడియో పోలీస్ బ్రుటాలిటీపై యూత్ లో కోపం ఇంకాస్త పెరిగేలా చేసింది. సిటీస్ లో డిజిటల్ అవేర్నెస్ పెరిగినా రూరల్ ఏరియాస్ లో అన్ఎంప్లాయ్మెంట్, రిసోర్సెస్ లేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. పాపులర్ నేపాలీ ఇన్ఫ్లుయెన్సర్స్, వ్లాగర్స్ అండ్ మీమ్ క్రియేటర్స్ ఈ మూవ్మెంట్ ని హ్యాష్ ట్యాగ్స్, రీల్స్ అండ్ లైవ్ సెషన్స్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేశారు. ఇదంతా చూస్తున్న నేపాల్ గవర్నమెంట్ ఏవో రీజన్స్ చెప్పి సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. ఈ విషయం మీద సెప్టెంబర్ 8న ప్రొటెస్ట్ చేశారు. ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్న ఆ టైంలో కంట్రోల్ తప్పుతున్నారు అని పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఆ ఫైరింగ్ లో అక్కడ ఉన్న వాళ్ళలో 19 మంది చనిపోయారు. చనిపోయిన 19 మందిని రిప్రజెంట్ చేసి వి స్పీక్ ఫర్ ద 19 అనే ట్యాగ్ లైన్ వైరల్ అయింది. ఇలా ఇప్పటి వరకు 3 పోలీసులతో కలిపి టోటల్ గా 25 మంది చనిపోయారు. సిచ్యుయేషన్ ఇంకా ఇంటెన్స్ గా మారిపోతుంది అనుకున్న గవర్నమెంట్ సోషల్ మీడియా బ్యాన్ ఎత్తేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ నెక్స్ట్ జనం రోడ్ల మీదకి వచ్చారు. పోలీసులు కర్ఫ్యూ పెట్టి కంట్రోల్ చేశారు. కానీ ప్రజలు మాత్రం ఆ చనిపోయిన 19 మంది చావుకు పీఎం ఇంకా రిమైనింగ్ మినిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రాజీనామా చేయాలి అని పట్టుబట్టారు. ఇప్పుడు నేపాల్ ఆర్మీ ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వక తప్పలేదు. ఎప్పుడైనా ఏ కంట్రీలో అయినా ఇలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చినప్పుడు ఆర్మీనే స్టెప్ తీసుకుని కంట్రీని కాపాడతాయి. ఇది చాలా సార్లు చూసాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆర్మీ సజెషన్ తో ప్రధానమంత్రి ఇంకొంతమంది మినిస్టర్స్ రాజీనామా చేశారు. ఈ జెన్జీ రాజ్యాంగాన్ని మార్చమని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కంట్రీని ఆర్మీ కంట్రోల్ చేస్తుంది. ఎంతకీ కంట్రోల్లోకి రాకపోయేసరికి అక్కడ కర్ఫ్యూ విధించారు. ఫైనలీ అక్కడ తాత్కాలిక ప్రధానిగా నేపాల్ యొక్క మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసి రిటైర్ అయిపోయిన సులీలా కర్కీని కన్సిడర్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇండియాకి వచ్చేసాక ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ని అమెరికాకి ఇచ్చేసి ఉంటే ఇంకా తాను ప్రధానమంత్రి పొజిషన్ లో కంటిన్యూ అయ్యి ఉండేదాన్ని అని. సో మోస్ట్ సిమిలర్లీ ఇక్కడ నేపాల్లో కూడా అలాంటిది ఏదో జరిగింది అని రూమర్స్ కూడా ఉన్నాయి. అవునని అనలేం, కాదని కొట్టిపారేలేం. రీసెంట్ గా జరిగిన పొలిటికల్ పాలసీస్ లో చేంజెస్, ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి. మరి అదేంటో గానీ ఇండియా చుట్టూ ఉన్న దేశాలన్నింటిలో ఎలానే అవుతుంది. అప్పుడేమో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్, ఇప్పుడేమో నేపాల్. ఇది ఎక్కడితో ఆగాలని కోరుకుందాం.